డిజైన్ చేసినాము. అదే ప్రకారం నిన్న చూసే వరకు మళ్ళీ మాకు స్టూడియోకు ఇది సాఫ్ చేస్తారని మనకు కాలనీ వసూలు పెట్టడం జరిగింది. ఈ రకంగా కబ్జాలు అనేది ఇచ్చలివిడిగా జరిగిపోతున్నాయి అసలు వాస్తవానికి. మరి ఇక్కడ ఎంఆర్ఓ ఏం చేస్తుర్రు, ఎంఆర్ఓ ఎందుకు పట్టించుకుంటలేరు? ఇన్ని అక్రమ కట్టడాలు, ఇన్ని కబ్జాలు, మరి మేయర్ ఏం చేస్తుండు, కమిషనరు, లోకల్ లీడర్లు, ఆర్ఐ ఏం చేస్తుండు? ఇదంతా ఆర్ఐ కానీ ఎంఆర్ఓ చూసుకోవాలి, కలెక్టర్ కానీ అంత ఏం చేస్తారు? వాస్తవానికి ఏం జరుగుతుంది చూడండి. ఎంత రకంగా కబ్జాలే మొత్తం, ఏ చూసినా కబ్జా 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 కబ్జా. దీని వెనుక ఎవరు నడిపిస్తారు? వాస్తవానికి ఏ బడ నాయకుడు నడిపిస్తుండు? మేము చూపెట్టి మాకే అష్టగతుంది కానీ వీళ్ళకి మాత్రం చేసుకొని తీయనట్టే మాట్లాడుతున్నారు, చేసుకొని తీయనట్టే ఉన్నది. దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, కమిషనర్ కానీ, మేయర్ కానీ, ఆర్ఐ కానీ, లోకల్ లీడర్లు కానీ, బడబడ నాయకులు కానీ ఇట్లా పట్టించుకోరి. కబ్జాలు అయిపోతున్నాయి. నిజంగా పట్టభూమి అయితే బోర్డు పెట్టుర్రి, లేదు గవర్నమెంట్ భూమి అయితే బోర్డు పెట్టండి. ఎందుకు పంచాయతీ? ఇది పంచాయతీ దేనికోసం? ఇదంతా ఇంచలు ఆడదాకా మొత్తం కబ్జాని, మొత్తం సాఫ్ చేసుడు, కథ అమ్ముడు, సాఫ్ చేసుడు, అమ్ముడు, సాఫ్ చేసుడు, అమ్ముడు. ఇది పరిస్థితి. ఎవరికో 20కో 30కో అమ్మేస్తారు. అట్లా ఎంతమందికి అమ్ముతారు తెలియదు. ఇది మొత్తం చుట్టూ మొత్తం అదే సర్వే నెంబర్ 63 బైలో మొత్తం గవర్నమెంట్ భూమి. గుడి పక్క ఉంటే కబ్జాలు అయిపోతున్నాయి. ఇది పరిస్థితి. రండి కొంచెం ముందు చూపెట్టండి. ఇది పరిస్థితి. దీని ముందు కూడా ఇది కూడా కబ్జా. వాస్తవానికి వెజ్ మార్కెట్ పక్కన, వెజ్ మార్కెట్ డెవలప్ చేసేది లేదు కానీ ఇట్లాంటి కబ్జాలు అయితే మాత్రం ఫుల్ అవుతున్నాయి. విచ్చలు విడిగా రాత్రి కట్టుడు, రాత్రి సాఫ్ చేసుడు, ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది. ఇది ప్రజలారా, ప్రతి ఒక్క లైక్ షేర్